మునసబు తీర్పు. తామరాడ గ్రామంలో తమ్మిరాజు అనే వ్యాపారి ఒక సంత రోజున రాత్రి 8 గంటల వేళప్పుడు చీడీ మీద చతికిలబడి లబోదిబోమని గుండె బాదుకోవడం మొదలెట్టాడు. వీధిన పోతున్న కరణం గవర్రాజు, ఏం తమ్మిరాజు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. తమ్మిరాజు, ఇంతకంటే ఏం కావాలి బాబయ్య, వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగు చేసి 100 రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరకి కాని చొప్పున మారకం పుచ్చుకుని అంతా రూపాయలుగా మార్చేశాను. కరుకుల్లాంటి 100 రూపాయలు సంచిలో వేసి మూతి బిగించాను. మారకం డబ్బుల కింద వచ్చిన రూపాయి 9 అణాలు పెట్టి దొండకాయలు, ఉల్లగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిరప కొని తక్కిన సంచీలలో వేసి కట్టుకున్నాను. ఇటువైపు వచ్చే 2 ఎడ్ల ఖాళీ బండి కనబడగా బండివాడితో మంచి మాటాడి సంచులతో బండెక్కాను. బండి మీద నాకు కునికిపాట్లొచ్చాయి. ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచిని అరుగు మీద చేరవేశాను. కూరల సంచీలు 4 ఉన్నాయి కానీ రూపాయల సంచి మాత్రం కనపడలేదు. దిక్కుమాలిన బండి. దానిలో కూర్చోడానికి వేసిన తడికకు అన్నీ బొర్రిలే అని చెప్పి మళ్ళీ ఒక మాట గొల్లుమన్నాడు. గవర్రాజుగారు సానుభూతి కనపరుస్తూ, ఏ బొరిలోంచో మూట జారి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. ఒక పని చెయ్యి, నా రూపాయల సంచి పోయింది, దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్ళకి 10 రూపాయలు బహుమానం ఇస్తాను అని వెట్టివాడి చేత చాటింపు వేయించు. ఆ పైన నీ అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం అన్నాడు. తమ్మిరాజు, 10 కాదు, 25 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, 50 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, నా సంచి నాకు దొరికితే అంతే చాలు అన్నాడు. 10 రూపాయలు ఇస్తానందు చాలు, ఆ పైన నీకెంత తోస్తే అంత ఇవ్వచ్చు అన్నాడు కరణం. మర్నాడు తెల్లవారటంతోనే ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నింటిలోనూ తమ్మిరాజు తన రూపాయల సంచిని గురించి టముకు వేయించాడు. సరిపల్లె గ్రామంలో అరుగు మీద కూర్చుని జంజాలు వడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినటంతోనే లోపలికి వెళ్ళి భార్యతో, ఏమేవ్, నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడ వ్యాపారిదట, పట్టుకెళ్ళి ఇస్తే 10 రూపాయలు బహుమానం ఇస్తాట కూడాను. ఏది ఆ సంచి, ఇలా తే, ఇప్పుడే అపచెప్పి వస్తాను అన్నాడు. శాస్త్రిగారి భార్య జానమ్మ, ఏమిటి, చేతికి చిక్కిన మూటను చేతులరా అప్పగించి వస్తారా, ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం అంది. ఊరికే ఇస్తామటే 10 రూపాయలు బహుమతి వస్తుందని చెప్పానుగా అన్నాడు శాస్త్రి. మీ తెలివి తేగలు తిన్నట్టుగానే ఉంది, గప్చుప్గా ఊరుకుంటే సంచెడు రూపాయలు మనవే కదటండి, ముష్టి 10 రూపాయలు ఎక్కువ, సంచెడు రూపాయలు ఎక్కువ అంది జానమ్మ. సొమ్ము ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవడం దొంగతనం అవుతుంది. అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు, పోనిద్దు, ఇలాతే, ఆ సంచి ఇచ్చి చక్క వస్తా అన్నాడు శాస్త్రి. ఇదిగో పట్టుకెళ్ళండి అంటూ జానమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గిరవాటేసింది. శాస్త్రి ఆ సంచి పుచ్చుకుని తామరాడ చేరుకున్నాడు. షావుకారు గారు గోపవరంలో గోపీనాథరావు గారింట పెళ్లికి తొందరగా వెడుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలి నేను బోర్లా పడ్డంత పనయింది. ఏమిటి చెప్పమా అని తడిమి చూస్తే లోపల రూపాయల్లాగా గట్టిగా తగిలాయి. ఇవాళ పొద్దున్నే మీ చాటింపు విన్నాను, మీ సొమ్ము మీకు అప్పచెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు. తమ్మిరాజు తన రూపాయల సంచి కంటపడ్డంతోనే బ్రహ్మానందభరితుడయ్యాడు. సంచి మూతి విప్పి రూపాయలన్నీ ఒక మాట లెక్క చూసుకున్నాడు. 100 రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక బ్రాహ్మడికి బహుమతి కింద వాటిల్లోంచి 10 రూపాయలు తీసి ఇవ్వడమే తర్వాయి. కాని తీరా సంచి చేతికి చిక్కగానే ఆ 10 రూపాయలు ఇవ్వటానికి మనసొప్పింది కాదు. శాస్త్రులు గారు, ఈ సంచిలో 110 రూపాయలుండాలి, లెక్క చూస్తే 100 ఉన్నాయి, మీ బహుమానం 10 మీరు ముందే తీసుకున్నట్టున్నారే అన్నాడు. పాపయ్య శాస్త్రి ఆ పలుకులు విని నిర్ఘాంతపోయాడు. తమ్మిరాజు ఆయన్ను బుక్కాయించేసరికి మారు మాట చెప్పలేక శాస్త్రి తిరుగుదారి పట్టాడు. వెళుతూ ఉండగా దారిలో కరణం గవర్రాజు ఎదురై శాస్త్రిని పలకరించాడు. జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకు ఉగ్రుడైపోయాడు. మున్సబు దగ్గర ఫిర్యాదు చెయ్యండి, మీ బహుమతి మీకు నించున్న పాటను ఇప్పించేస్తాడు, ఇంత దారుణమా మరిన్ని అని సలహా చెప్పాడు. అలానే శాస్త్రి వెళ్ళి మునసబుతో ఫిర్యాదు చేశాడు. తామరాడ మునసబు చాలా తెలివైనవాడు.
సంగతి సందర్భాలు వెంటనే గ్రహించేశాడు. తమ్మిరాజు, ఈయనకు నీ వాగ్దానం ప్రకారం ఆ 10 రూపాయలు ఇచ్చెయ్యి అన్నాడు. తమ్మిరాజు ఒప్పుకోలేదు. నా సంచిలో 110 రూపాయలుండాలి. 100 ఉన్నాయిప్పుడు. మిగతా 10 ఈ బ్రాహ్మడు కొట్టేసి మళ్ళీ బహుమతి అంటున్నాడు. ఈయనకింక ఒక్క కాని కూడా ఇవ్వనక్కర్లేదు అని పాతపాటే మొదలెట్టాడు. అప్పుడు మునసబు, తమ్మిరాజు, ఈ బ్రాహ్మడు మూతి కూడా విప్పకుండా తెచ్చిన సంచిలో 100 రూపాయలే కదా ఉన్నాయన్నావు అని అడిగాడు. చిత్తం బాబు, ఆయన ఎదుటనే లెక్క పెట్టాను అన్నాడు షావుకారు. ఇది విని కరణంతో, గవర్రాజుగారు, వీళ్ళిద్దరూ కూడా ప్రమాణికాలు చేసి చెబుతున్నారు గనక ఇద్దరి మాట నమ్మవలసిందే. తమ్మిరాజు పోగొట్టుకున్నది 110 రూపాయలున్న సంచి, పాపయ్య శాస్త్రి గారికి దొరికింది 100 రూపాయల సంచి. దీన్ని బట్టి శాస్త్రుల గారికి దొరికినది షావుకారు పోగొట్టుకున్న సంచి కాదని తేలుతోంది. శాస్త్రులు గారు, ఈ సంచిని మీరు తీసుకుపోండి. 100 రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే ఇచ్చేద్దురుగాని. తమ్మిరాజు, వెళ్ళు. నువ్వు పోగొట్టుకున్నానంటున్నా ఆ 110 రూపాయల సంచి ఎవరైనా ఎప్పటికైనా తెచ్చి ఇవ్వకపోతారా చూద్దాం అని తీర్పు చెప్పేసి కచేరీ నుంచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.